ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు, అదే రకంగా కొంతమంది అభ్యర్థుల్ని తొలగించి కొత్త అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి కార్యక్రమంలో భాగంగా వారి యొక్క రివ్యూ అనేది ప్రతిరోజు కూడా కొనసాగుతున్నటువంటి కార్యక్రమంగానే మనం దాన్ని చూస్తున్నాం. సో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి అభ్యర్థులు ఎవరు రేపు 24వ సంవత్సరంలో కంటెస్ట్ చేయబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగులు వేస్తున్నారు. అదే రకంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండేటటువంటి కృష్ణా గుంటూరు ఒంగోలు ఈ 3 జిల్లాల్లో ఉండేటటువంటి అనేక మంది ప్రముఖులతో కూడా చర్చలు చేస్తూనే ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉండేటటువంటి అప్రతిహతంగా వారి యొక్క విజయయాత్ర 2014, 2019 సంవత్సరంలో కంటిన్యూ అవుతున్న ఈ 2 సందర్భాల్లో ఉన్న ఆ అప్రతిహత విజయయాత్ర ఏదైతే ఉందో దానిని కొనసాగించేటటువంటి భాగంలో ఇంకా వాటి మీద కూడా చాలా దృష్టి పెట్టినారు. ఈ సందర్భంలో వీటిలోనే ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఎన్నికైనటువంటి రాపాక వరప్రసాద్ని తర్వాత వారు కాలక్రమేణా వైసీపీకి దగ్గరగా, వైసీపీ పార్టీలో వారు జాయిన్ కాకపోయినా వైసీపీకి దగ్గరగానే అనుబంధ సభ్యుడిగా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతున్నారు వారు. సో వారిని వారి క్యాంపు కార్యాలయానికి పిలిచి చాలాసేపు చర్చించిన తర్వాత రాజోలు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్పు చేస్తున్నాం, మీరు అమలాపురం నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా మీరు కంటెస్ట్ చేయాలని అడిగినట్లుగా వార్తలు వచ్చినాయి. దానికి రాపాక వరప్రసాద్ గారు సంసిద్ధతని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాననేటటువంటి మాట ప్రత్యక్షంగా మీడియా సంస్థల ముందు చెప్పారు. సో వారు జనసేన పార్టీ నుంచి మేము ఎన్నికైనా కూడా బట్ జనసేన పార్టీ అనేటటువంటిది కేవలం ఒకళ్ళిద్దరు కుటుంబ సభ్యులకు పరిమితమైనటువంటి పార్టీ మాత్రమే. అదే రకంగా కాపు యువకులందరినీ కూడా అనవసరమైనటువంటి ప్రలోభాలతో వారినందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించేటటువంటి కార్యక్రమాలని మాత్రమే అండర్టేక్ చేసేటటువంటి జనసేన పార్టీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి కొన్ని సూచనలు వారు తెలియజేసినారు. దానితో పాటుగా కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి మైలవరం శాసనసభ్యుడిగా ఉన్న శ్రీ వసంత కృష్ణ వరప్రసాద్ గారు వారి మధ్యకాలంలో కొంత కాంట్రవర్సీస్లో ఉన్నారు. సో వారికి లోకల్గా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ అనేటటువంటి వారు మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు అనేటటువంటిది వారి యొక్క అనుయాయులందరూ కూడా దానికి ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలో, పబ్లిసిటీలు ఇచ్చుకుంటున్నటువంటి సందర్భంలో కినుక వహించినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారు కొంత వారి అసంతృప్తిని అక్కడ ఇక్కడ వెళ్ళగక్కుతూనే ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అయితే దాన్ని వేరే రూపంలో దాన్ని మళ్లించి వసంత కృష్ణ ప్రసాద్ గారు రాజీనామా చేయబోతున్నారనేటటువంటి రూమర్స్ని నిరంతరం క్రియేట్ చేస్తూనే ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మీద అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ గారు, చాలా చక్కటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీలకి మారుపేరుగా ఉండేటటువంటి వ్యక్తి. సో వారిని క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్లుగా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు తెలియజేసినారు. వసంత కృష్ణప్రసాద్ గారు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి పనుల మీద హైదరాబాదులో ఉంటే క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు వారు ఆ సమావేశానికి అటెండ్ అవ్వలేదు. సో దానికి వారిచ్చినటువంటి వారి యొక్క అనుయాయుల మధ్యలో వారు ఇచ్చినటువంటి సంకేతం కనుక మనం చూస్తే ఈసారి రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను ఏ నియోజకవర్గాన్ని నుంచి కూడా నేను కంటెస్ట్ చేయటం లేదు అనేటటువంటి మాట వారు చెప్పినట్లుగా మనకి సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలోనే వారిని బుజ్జగించి వేరొక నియోజకవర్గం నుంచి కానీ లేదా మైలవరం నియోజకవర్గం నుంచే వారికి టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. సో రాబోయేటటువంటి రోజుల్లో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశంగానే భావించాలి. ఏదైనప్పటికీ కూడా గెలుపు గుర్రాలను మాత్రమే 2024 ఎన్నికల్లో ప్రయోగించాలి అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు డీల్ చేస్తూనే ఉన్నారు. అంతకుముందే మనం మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసినట్లుగా రేపు జనవరి 1వ వారంలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని ఆల్రెడీ మీ అందరికీ కూడా మేము చెప్పాం. సో ముద్రగడ పద్మనాభం గారు కొంతకాలం క్రితం నేను రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు,
సో రాజకీయాల నుంచి నేను విరమించుకున్నానని చెప్పిన తర్వాత కూడా కాపు ఓటుని తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేటటువంటి ప్రాసెస్లో అనవసరమైనటువంటి వివాదాలని హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు తప్పనిసరిగా నా జాతిని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా సందర్భాల్లో అక్కడెక్కడ మాట్లాడినారు. ఆ కొనసాగింపులో భాగంగానే వారి యొక్క తనయుడైనటువంటి గిరి అనేటటువంటి పట్టభద్రుణ్ణి వారు ఎంఎస్ చేసినారు. వారిని పత్తిపాడు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయించాలనేటటువంటి కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో ఈస్ట్ వెస్ట్ అంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ప్రాబల్యంగా ఉండేటటువంటి అనేక నియోజకవర్గాల్లో ముద్రగడ పద్మనాభం గారి సలహా తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంగా కనిపిస్తోంది. సో ఏమైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో పార్లమెంటు సభ్యుల యొక్క ఎంపిక అదే రకంగా మరికొంతమంది కొత్త వ్యక్తులు జాయిన్ అవుతున్నటువంటి సందర్భాల్లో మనం వేచి చూడాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి ఒత్తిడులకి తలొగ్గకుండా తను అనుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వారితో చర్చించి తన మనసులో ఉన్నటువంటి భావాలన్నింటినీ వారితో పంచుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేటటువంటి చూడాలి. సో ఇవన్నీ వదిలిపెట్టి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల మీద మాత్రమే తనకి ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ చెల్లనటువంటి రూపాయలన్నీ కూడా ఇక్కడ చెల్లుతాయి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆశ ఏదైతే ఉందో చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి, ప్రజలు ఎవరిని ఎంచుకుంటారనేటటువంటిది అందరం కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశంగా భావించాలి.